హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. సచివాలయం అసిస్టెంట్కి సంబంధించి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 3131 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇంటర్ అర్హత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి 23 జూన్ నుండి 18 జూలై వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మనకు నోటిఫికేషన్ కూడా నిన్ననే రిలీజ్ కావడం జరిగింది. 18 నుండి మనకు 23 నుండి 18 జూలై వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఫీజు కూడా ఈ తేదీలోనే మనము చెల్లించాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి టైర్ 1, టైర్ 2 రెండు ఎగ్జామ్స్ జరుగుతాయి. టైర్ 1 ఎగ్జామ్ చూసుకుంటే 8/9/2025 నుండి 18/9 వరకు అయితే మనకు నిర్వహిస్తామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన టైర్ 2 ఎగ్జామ్ చూసుకుంటే ఫిబ్రవరి ఆర్ మార్చ్ 2026లో అయితే నిర్వహిస్తారు. 2026 ఇది. సో అప్పుడు నిర్వహించి మనకు ఈ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ మనకు ఎస్ఎస్సి నుండి అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. మనకు సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన నోటిఫికేషన్, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారండి. సో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్. మనకు పే స్కేల్ చూసుకుంటే 19,900. మనకు వివిధ ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో చూసుకుంటే. మనకు లోయర్ డివిజన్ క్లర్క్ ఆర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సచివాలయం అసిస్టెంట్కి 19,900 బేసిక్ పే ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నాయి, 25,500 బేసిక్ పే. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఉంది, 25,500 బేసిక్ పే. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 35,000 అబోవ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా వ్యాకన్సీస్ చూసుకుంటే 3,131 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో చాలా మంచి జాబ్స్ అండి. డేటా ఎంట్రీ ఆపరేటరు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటు, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. ఏజ్ చూసుకుంటే 18 to 27. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years, ఓబీసీ అభ్యర్థులకు 3 years, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. వీటికి దరఖాస్తు చేయాలని చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకు మాత్రం ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ చేసి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకు మాత్రం. మిగతా లోయర్ డివిజన్ క్లర్కు, డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన ఉద్యోగాలకి 12th క్లాస్ చదువుకొని ఉంటే చాలు. సో 12th క్లాస్ ఏం చదువుకొని ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ చేసినా కూడా అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇంటర్లో ఏ గ్రూప్ చదివినా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో తప్పకుండా ఇంటర్ చదివిన వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించి ఎస్ఎస్సి వెబ్సైట్లో ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకొని దాని ద్వారా లాగిన్ చేసి మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫీజు చూసుకుంటే అప్లై చేసుకోవడానికి 100 రూపీస్ ఫీజు. బట్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీజు లేదు. వాళ్ళు ఉచితంగా దరఖాస్తు చేయొచ్చు. కేవలం ఓసీ, ఓబీసీ మేల్ అభ్యర్థులకు మాత్రమే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఎక్కడికి మనం వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, ఇది మనకు తమిళనాడు సెంటర్స్. తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఏలూరు, మనకు కృష్ణగిరి ఏదైతే ఇది కూడా తమిళనాడు సెంటర్. సో సెంటర్స్ అయితే ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి. సో మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టుకొని మనము ఇక్కడ ఎగ్జామ్ రాసుకొని ఇక్కడే వర్క్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ జాబ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వ్యాకన్సీస్ ఉన్నాయి. ఎగ్జామ్ చూసుకుంటే టైర్ 1 ఎగ్జామ్లో ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్, జనరల్ అవేర్నెస్ ఉంటాయి. సో మనకు 1 hour టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టైర్ 1 క్వాలిఫై అయితే టైర్ 2లో చూసుకుంటే మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది కూడా క్వాలిఫై అయితే స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి. డీటెయిల్డ్గా సిలబస్, నోటిఫికేషను, అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలన్నీ చూసి అర్హత ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి.